6 to 12 months లో సాఫ్ట్వేర్ జాబ్స్ అన్నీ కూడా ఏఐ ఏజెంట్స్ తో రీప్లేస్ అవుతాయి అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అండ్ అసలు ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటి? డెవిన్ అని చెప్పేసి ఒకటి ఉంది, ఏఐ టూల్. వాళ్ళు వచ్చి మొత్తం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసేస్తాం మేము అది ఇది అన్నారు. అదంతా ఫరక్ పడలేదు. ఆ తర్వాత చాట్ జీపీటీ వచ్చింది, క్లౌడ్ వచ్చింది. ఇప్పుడు దర్ వెరీ గుడ్. మేము కూడా చాలా కోడింగ్ కి అదే వాడు. కానీ రీప్లేస్ చేస్తుందా అంటే నో, రైట్ నౌ ఇట్ కెనాట్ రీప్లేస్ హ్యూమన్. ఎందుకంటే అట్లీస్ట్ ఒక హ్యూమన్ ఉంటే కరెక్ట్ చేస్తుందా తప్పు చేస్తుందా అని చెప్పి దాన్ని వెరిఫై చేయాలి. రైట్, మనం సిఆర్ అని ఒక ప్రాసెస్ ఉంటుంది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, కోడ్ రివ్యూ అని చెప్పి. సో కోడ్ అంతా కరెక్ట్ టైప్ చేసింది కరెక్ట్ ఉందా లేదా, ఏమన్నా అది ఉందా, ఏమన్నా తేడా ఉందా, ఏమన్నా వల్నరబిలిటీస్ ఉన్నాయా, సెక్యూరిటీ వల్నరబిలిటీస్, ఏమన్నా లాజిక్ లో లూప్ హోల్స్ ఉన్నాయా అని చెప్పి మనం టెస్ట్ చేయాలి. ఇప్పటికీ అట్లా సిఆర్ చేసే టూల్స్, ఏఏ టూల్స్ కూడా ఉన్నాయి. కానీ ఎంత ఏఏ చేసినా, మేము కూడా మా కస్టమర్స్ కి ఎంత ఏఏ సొల్యూషన్స్ ఇచ్చినా కానీ లాస్ట్ లో అది ఒక హ్యూమన్ ని పెడతాం. మీరు వెరిఫై చేయాలి, అంత చెక్ చేయాలి, ఆ తర్వాత బయటికి వెళ్ళాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు ఒక టీమ్ కి మేనేజర్ అయితే ఏదో ఒకటి చేసే ఇస్తే కస్టమర్ కి పని చేయకపోతే మిమ్మల్ని పట్టుకుంటారా, ఏని పట్టుకుంటారు? మనల్ని సో రెస్పాన్సిబిలిటీ స్టిల్ అవర్స్. సో రీప్లేస్ చేస్తుందని చెప్పాను కానీ ఇట్ మేక్స్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మచ్ ఈజియర్. 1 వీక్ లో చేసే పని 1 వీక్ లో 5 మంది చేసే పని ఒక్కడు 1 డే లో 2 days లో చేసేయచ్చు.